Welcome to Top 9 ET Show. Most trending and latest hottest ET news ento ippudu chuddam. Finally, King is back. Bollywood savior ga Shah Rukh new avatar. Pathaan to chesadu box office full. Chala rojulaku nindela chesadu North theaters. Bollywood makers lo nimpesadu naya hope and naya josh. రీసెంట్ డేస్ లో సూపర్ డూపర్ సక్సెస్లు లేక ముఖం మార్చుకుని మరీ కూర్చున్న బాలీవుడ్ కు ఇప్పుడు దిమ్మ తిరిగే హిట్ దక్కింది. ఇన్నాళ్లు హిట్స్ లేకుండా బాలీవుడ్ బిగ్ స్టార్ ఉన్న టాక్ ని తాజాగా రిలీజ్ అయిన పఠాన్ సినిమా పటాపంచలు చేసింది. ఫిల్మ్ సింప్లీ సూపర్బ్ అన్న టాక్ ని యునానిమస్ గా అంతటా తెచ్చుకుంటోంది. ఎస్, సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ లో కింగ్ ఖాన్ షారుఖ్ హీరోగా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ పఠాన్. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య మరెన్నో వివాదాల మధ్య నెట్టింట కుప్పలు తెప్పలుగా వచ్చిన ట్రోల్స్ మధ్య ఈ సినిమా అసలు రిలీజ్ అవుతుందా అన్న అనుమానాల మధ్య ఎట్టకేలకు అనుకున్న డేట్కే చెప్పిన టైంకే రిలీజ్ అయిన మూవీ పఠాన్ మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. యాక్షన్, ఎమోషన్, ఎలివేషన్, ఎక్సైట్మెంట్, గ్లామర్ ఇలా అన్ని ఎక్స్పెక్టేషన్స్ పర్ఫెక్ట్ గా పఠాన్ లో సెట్ అవ్వడంతో, షారుఖ్ మ్యాజిక్ వర్కౌట్ అవ్వడంతో ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుందనే టాక్ నెట్టింట వైరల్ అవుతోంది. షారుఖ్ రేంజ్ భారీ ఓపెనింగ్స్ ని చాలా రోజుల తర్వాత బాలీవుడ్ విట్నెస్ చేసింది. రాజకీయాల్లో ఎవరు శత్రువులు కాదు, అలా అని మిత్రులు కాదు. ఇది పాతమాటే. కానీ పదవులు, అధికారాలే వాళ్లకు ప్రయారిటీ అనేది అందరికీ తెలిసిన మాట. ఇక సేమ్ యాజ్ ఇట్ ఈస్ సినిమాల్లో, సినిమా స్టార్స్ లో కూడా ఇలాంటి మాటలే ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. కాకపోతే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ అనే కొత్త మాటతో బీ టౌన్ లో కనిపిస్తున్నాయి కూడా. ఇమేజ్ కోసం క్రేజ్ మెయింటైన్ చేసుకోవడం, బాక్స్ ఆఫీస్ దగ్గర డబ్బులు వచ్చేలా చేసుకోవడం కోసం పొలిటీషియన్ థింకింగ్ గా ఫేమస్ అయిన ఈ థింకింగ్ ని అలవర్చుకున్నాయి. ఇక అందులో భాగంగా బాలీవుడ్ స్టార్స్ గెస్ట్ రోల్స్ కూడా ఇచ్చిపుచ్చుకుంటున్నారు. తమ సినిమాలకి హైప్ ని, ఓపెనింగ్స్, కలెక్షన్స్ ఫైనల్ గా రికార్డ్స్ వచ్చేలా చేసుకుంటున్నారు. ఎట్ ప్రెజెంట్ షారుఖ్ అండ్ సల్మాన్ మరోసారి ఇదే పని చేసి త్రూ అవుట్ ఇండియా తెగ వైరల్ అయిపోతున్నారు. బలమైన శత్రువులుగా బాలీవుడ్ లో పేరున్న షారుఖ్ అండ్ సల్మాన్ ఖాన్ మొన్నీ మధ్యనే కలిసిపోయారు. క్విడ్ ప్రోకోలా ఓ పాత కాన్సెప్ట్ ని కొత్తగా తీసుకొచ్చారు. ఒకరి సినిమాల్లో మరొకరు గెస్ట్ రోల్స్ చేస్తూ తమ సినిమాలకు రీచ్ పెరిగేలా, భారీ కలెక్షన్స్ వచ్చేలా చేసుకున్నారు. ఇక రీసెంట్ గా అమీర్ ఖాన్ ను కూడా తమ జట్టులో కలుపుకున్నారు. ఈ ప్రాసెస్ లో పఠాన్ లోనూ సల్మాన్ ను యాక్ట్ చేసేలా చేశారు షారుఖ్. ఎస్, ది మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ గా తెరకెక్కిన పఠాన్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వడమే కాదు, పాజిటివ్ టాక్ తో, మంచి రివ్యూ రేటింగ్ తో బాలీవుడ్ లో బజ్ క్రియేట్ చేస్తోంది. అయితే ఈ సినిమాలో సల్మాన్ ఓ గెస్ట్ రోల్ లో కనిపించడమే ఇప్పుడు ఫ్యాన్స్ కు కిక్కిస్తోంది, అరిచి గోల పెట్టేలా చేస్తోంది. దీంతో సల్లుభాయ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఫోటోలు తీసి ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు బాలీవుడ్ ఫిల్మ్ లవర్స్. వీరి స్ట్రాటజీ బాగుంది అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. జీవులన్నింటిలో ఎక్కువగా ఆలోచించే జీవి ఎవరు? మనిషే కదా. అయితే ఆ మనుషులందరిలో కూడా ఇంకా ఎక్కువగా ఆలోచించే జీవి ఆర్జీవి. ఎస్, 4 పెగ్గుల వోడ్కా పడగానే తనలోని పాండిత్యాన్నంతా ట్విట్టర్లో పోస్ట్లో పెట్టేసే ఈ జీవి ఎట్ ప్రెజెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ పై మరోసారి ట్వీట్ల వర్షం కురిపించారు. క్రేజీగా, మరీ వింతగా ఉన్న తన ట్వీట్స్ తో ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ అయిపోయారు. స్టార్ డైరెక్టర్ నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గా మారిన ఆర్జీవి ఎప్పుడు ఏదో కాంట్రవర్సీ ట్వీట్ చేస్తూనే ఉంటారు.
చాలా మంది మనోభావాలను హర్ట్ చేస్తూనే నెట్టింట వైరల్ అవుతుంటారు. తనపై అందరి అటెన్షన్ పడేలా చేసుకుంటూ ఉంటారు. అయితే ఈసారి కాస్త ఎక్కువ అటెన్షన్ కావాలనుకున్నారో ఏమో కానీ జనసేనాని పవన్ పై ఆయన వారాహిపై కంటిన్యూస్ గా ట్వీట్స్ చేశారు. గుడిలో ఉంటే అది వారాహి, అదే రోడ్డు మీద ఉంటే అది పంది అని ట్వీట్ మొదలెట్టిన ఆర్జీవి వారాహి అనే పేరు పెట్టుకోవడం ఆ దేవతను దారుణంగా అవమానించినట్టే అని తన ట్వీట్లో కోట్ చేశారు. అయితే ఇలా కొన్ని కుక్కలు మురుగుతున్నాయని తాను కాదనేట్టు ఆ ట్వీట్ చివర్లో ప్లేట్ ఫిరాయించారు. అంతేకాదు ఆ కుక్కల నోళ్లు మూయించకపోతే మన పవిత్ర వారాహిని ఒక పంది బస్సుగా ముద్ర వేస్తారని, కాబట్టి ఇలా జరగకుండా చూసుకోవాలని జనసేనానికి జన సైనికులకు సూచించారు కూడా. ఇక ఈ ట్వీట్తో పాటే డియర్ జన సైనికులారా, దయచేసి #పంది బస్సు వారాహి #ని ట్రెండ్ అవ్వకుండా చూసుకోండి అంటూ సీనియర్ ఎన్టీఆర్ ప్రచార రథంపై ఉన్న ఫోటోని, వారాహిపై పవన్ నిల్చున్న ఫోటోని షేర్ చేశారు ఆర్జీవి. ఇక ఈ ట్వీట్లతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఎవరవునన్నా కాదన్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఆస్కార్ రేంజ్ సీన్ ఉంది అనుకున్నా అనుకోకపోయినా RRRతో ఓ తెలుగోడు ఆస్కార్ నామినేషన్ అఫీషియల్ లిస్ట్కి ఎక్కేశారు. అఫీషియల్ ఎంట్రీలో ఇండియా నుంచి మొండి ఎదురైనా కూడా తన ప్రయత్నం తనే చేసుకున్నారు. కసి తీరా క్యాంపెయిన్ చేసి మరి ఆస్కార్ నామినేషన్ షార్ట్ లిస్ట్లోకి ఎక్కారు. ఫైనల్ గా ఆస్కార్ నామినేషన్స్ లో చోటు కూడా సంపాదించుకున్నారు. చరిత్ర పుటల్లో తన పేరును, తన సినిమా పేరును చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసుకున్నారు. ఎన్నో అంచనాల నడుమ, మరెన్నో భావోద్వేగాల నడుమ ఎట్టకేలకు ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కించుకుంది RRR. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటతో నీట్ గా నామినేషన్ లో చోటు దక్కించుకుంది. లేడీ గాగా హోల్డ్ మై హ్యాండ్, డెయిన్ వారెన్ అప్లాజ్, రిహానా లిఫ్ట్ మీ అప్ సాంగ్స్ తో పాటు నిలిచి అవార్డు కోసం ఈ ఇంటర్నేషనల్ పాపులర్ సాంగ్స్ తో పోటీ పడబోతోంది. ఇక తాజాగా RRR ఈ సూపర్ డూపర్ ఫీట్ సాధించడంతో కాస్త ఎమోషనల్ అయిన జక్కన్న ఓ నోట్ని తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో రిలీజ్ చేశారు. తన పెద్దన్న కీరవాణి కంపోజ్ చేసిన తన సినిమాలోని పాటకు ఆస్కార్ నామినేషన్లో చోటు దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు. తారక్ చరణ్ కంటే ఎక్కువగా నాటు నాటు డాన్స్ చేస్తున్నా అంటూ తన నోట్లో కోట్ చేశారు జక్కన్న. అంతేకాదు నాటు నాటు పాట కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని అప్రిషియేట్ చేశారు జక్కన్న. లిరిసిస్ట్ చంద్రబోస్ దగ్గర నుంచి పాట పాడిన రాహుల్ సిప్లీగంజ్, కాలభైరవ వరకు, డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ నుంచి ఈ సాంగ్ కోసం బ్యాక్ ఎండ్లో కష్టపడిన తన సన్ కార్తీక్ వరకు అందర్నీ తన లెటర్లో మెన్షన్ చేశారు. థ్యాంక్స్ చెబుతూ ఎమోషనల్ అయ్యారు. కెరీర్ ఇనిషియల్ స్టేజ్ లో తనలోని ఇన్నోసెంట్ యాంగిల్ ని, తను చేసిన మహానటి సినిమాతో తనలోని క్లాసికల్ యాంగిల్ ని, నిన్న కాక మొన్న చేసిన సర్కారు వారి పాటతో తనలోని మాస్ యాంగిల్ ని వెరీ ఎఫెక్టివ్ గా చూపించిన కీర్తి సురేష్ ఎట్ ప్రెజెంట్ తన లవ్ యాంగిల్ తో కూడా నెట్టింట్లో బస్ చేయడం మొదలు పెట్టేశారు. త్వరలో పెళ్లిపీట లెక్కబోతున్నారు అన్న టాక్ తో ఇప్పుడు టాక్ ఆఫ్ ది సౌత్ ఇండియాగా మారిపోయారు. ఫ్రీక్వెంట్ గా పెళ్లి రూమర్తో ఎప్పుడూ నెట్టింట బస్ చేస్తున్న మహానటి కీర్తి సురేష్ మరోసారి అదే పెళ్లి టాపిక్ తో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. కాకపోతే ఈసారి పక్కా న్యూస్ అనే హింట్ తనే ఇచ్చేశారు. అకార్డింగ్ టు కేరళ మీడియా రిపోర్ట్స్, హీరోయిన్ కీర్తి సురేష్ తన చిన్ననాటి స్కూల్ ఫ్రెండ్ తో అట్ ప్రెజెంట్ లవ్ లో ఉన్నారట. సినిమా షూటింగ్ గ్యాప్ మధ్యలో అతడిలో ప్రేమలో విహరిస్తున్నారట. కాకపోతే ఈ విషయాన్ని బయటకి పొక్కకుండా జాగ్రత్త పడుతూనే రీసెంట్ గా మీడియాకు దొరికేశారట.
ఈ విషయంపై మీడియా విపరీతంగా ఆరా తీయడంతో కీర్తి నిజంగానే లవ్ లో ఉన్నట్టు, అతడినే పెళ్లి చేసుకోబోతున్నట్టు తేలిందట. కాకపోతే అందుకు మినిమం 4 సంవత్సరాలైనా టైం పట్టేలా ఉన్నట్టు కూడా తెలిసింది. ఇక ఈ న్యూస్ బయటకు రావడంతో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కీర్తి సురేష్ గురించే అందరూ మాట్లాడుకునేలా చేస్తోంది. అప్పట్లో లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరీస్ కి వెంకీనే కదా కేర్ ఆఫ్. ఆ కథలకి ఆయనే బోనస్ కూడా. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవర్ గ్రీన్ హిట్ అనే నామ్. ఇది ఎప్పుడు అందరి నోటి నుంచి వచ్చే కమెంట్. కానీ ఈ కమెంట్ కి క్వైట్ ఆపోజిట్ గా యాక్షన్ సినిమాస్ ని ఎప్పుడు రఫ్ ఆడిస్తూనే ఉంటారు విక్టరీ వెంకటేష్. అగ్రెసివ్ యాక్టింగ్ తో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా స్క్రీన్ పైనే హీట్ పుట్టించేవారు. అలాంటి సినిమాలతోనే జనాల్లో విపరీతమైన ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు. అయితే అలాంటి వెంకటేషే ఎట్ ప్రెజెంట్ మరోసారి మన ముందుకు వచ్చేస్తున్నారు. అందుకోసం తాజాగా ఒక శాంపుల్ ని వదిలి నెట్టింట్లో వైరల్ అవుతున్నారు ఇప్పుడు. ఫ్యామిలీ హీరో ట్యాగ్ వచ్చేలా స్టార్స్ వారసులే కాదండోయ్, సినిమాలంటే ప్యాషన్ ఉన్నవారు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ అవుతుంటారు. స్టార్ నామ్ ని కమాయిస్తూ ఉంటారు. చేసిన మొదటి సినిమాతోనే అందరినీ తన వైపుకు తిప్పేసుకుంటారు. తమ పర్ఫార్మెన్స్ తో చప్పట్లు పడేలా కూడా చేసుకుంటారు. ఇక అలా చేసుకున్న అతి కొద్ది మంది హీరోల లిస్ట్ లోనే ఉంటారు హీరో విజయ్ యాంటోనీ. అలాంటి విజయ్ యాంటోనీ తాజాగా ఒక గుడ్ న్యూస్ చెప్పారు. అందరూ అమ్మయ్య అనేలా చేశారు. బిచ్చగాడు సినిమాతో అటు తమిళ్లోనూ తెలుగులోనూ స్టార్గా మారిన విజయ్ యాంటోనీ ఆ తర్వాత కూడా తన మార్క్ సినిమాలో తన ఫ్యాన్ బేస్ పెంచుకుంటూ వచ్చారు. ప్యాషన్ ఉన్న హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల బిచ్చగాడు సీక్వెల్ను కూడా మొదలుపెట్టారు. మలేషియాలో ఓ బోట్ యాక్షన్ సీన్ ప్లాన్ కూడా చేశారు. కానీ ఈ క్రమంలో ఆ సీన్ షూట్ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. తీవ్ర గాయాల పాలయ్యారు విజయ్. అయితే అప్పటి నుంచి ఐసీయూలోనే ఉన్న విజయ్ తాజాగా ఐసీయూ నుంచి బయటకొచ్చారు. తను బానే ఉన్నా అంటూ ఓ ట్వీట్ కూడా చేశారు. థమ్స్ అప్ ఫోటోని తన ట్విట్టర్లో షేర్ చేశారు. తన కోసం ప్రేయర్ చేసిన తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ఇక ఈ గుడ్ న్యూస్ తో అట్ ప్రెజెంట్ నెట్టింట వైరల్ అవుతున్నారు. డబ్బులకి అవార్డులు వస్తాయా? అలా వచ్చే అవార్డ్స్లలో ఆస్కార్ లాంటి ఫేమస్ అవార్డు కూడా ఉంటుందా? ఒకవేళ ఉంటే అదే డబ్బిచ్చి అందరూ ఎందుకు ఆస్కార్ని కొనుక్కోవడం లేదు? ఒక హాలీవుడ్ హీరో తన సింగిల్ ఫిల్మ్ రెమ్యూనరేషన్ కాదనుకుని ఎందుకు ఆస్కార్ని ముద్దాడడం లేదు? ఓ స్టార్ ప్రొడ్యూసర్ ఎందుకు ఆస్కార్ అవార్డుని పూర్తిగా దక్కించుకునే ప్రయత్నం చేయలేకపోతున్నాడు? వరల్డ్ వైడ్ ఎందుకు పాపులర్ కాలేకపోతున్నాడు? మరి RRR విషయంలోనే ఈ మనీ మైండ్ కమెంట్స్ ఎందుకు వస్తున్నాయి? డబ్బులిచ్చే ఆస్కార్ బరిలో ఉన్నారు అన్న స్టేట్మెంట్స్ దేనికి? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అల్లా టప్పాగా RRR విషయంలో స్టేట్మెంట్స్ ఇచ్చే వారికి పడుతున్నాయి. మొహం మీదే నిలదీసి అడుగుతున్నాయి. వరల్డ్ సినిమాస్లో టోటల్ ఫిల్మ్ ఫెటర్నిటీలో మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్గా భావించే అవార్డ్ ఆస్కార్ అవార్డ్. ప్రతి ఫిల్మ్ మేకర్స్, ఫిల్మ్స్లో పార్ట్ అయ్యే ప్రతి పర్సన్ ఈ అవార్డు రావాలని కోరుకుంటారు. కొందరు తప్ప అందరూ దాదాపు ఆ రేంజ్కు చేరుకోలేమనే అనుకుంటారు. అలాంటిది మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ డైరెక్టర్ రాజమౌళి తన మ్యాగ్మమ్ ఓపెస్ RRRతో అక్కడి వరకు రీచ్ అయ్యారు. తన సినిమాలోని నాటు నాటు సాంగ్ని ఆస్కార్ నామినేషన్స్ వరకు తీసుకెళ్లారు. అయితే ఈ రేర్ ఫీట్ను, ఈ హిస్టారికల్ మూమెంట్ను ఎంజాయ్ చేయకుండా కొంతమంది నెటిజన్లు నెట్టింట వాగుతున్నారు. డబ్బులిచ్చే RRR ఆస్కార్ వరకు చేరుకుందని కామెంట్ చేస్తున్నారు. అబ్బే మరీ నాటికేంటంటూ చాలా చీప్గా మాట్లాడుతున్నారు. అయితే ఇలా వాగే వారందరికీ దిమ్మ తిరిగేలా కౌంటర్స్ ఇస్తున్నారు RRR ఫ్యాన్స్. డబ్బులున్న ఆస్కార్ అవార్డ్స్ లాంటివి కొనలేమని వారు కాస్త గట్టిగా చెబుతున్నారు. మన పార్లమెంట్ ఎలక్షన్స్లో లాగా ఆస్కార్ అవార్డ్స్ ఎంపికకు ఒక పద్ధతి ఉంటుందని, దాదాపు 10,000 ఫిల్మ్ సెలబ్రిటీస్ అండ్ ఫేమస్ పర్సన్స్ ఈ ఆస్కార్ అకాడమీకి మెంబర్లా ఉంటారని, వాళ్లే ఓటేసి సినిమాలను షార్ట్ లిస్ట్ చేస్తారని అంటున్నారు. ఆస్కార్ సెలెక్షన్ ప్రాసెస్ గురించి ఉన్న ఆర్టికల్స్ను నెట్టింట షేర్ చేస్తున్నారు.
అంతేకాదు మన రాజమౌళికి సపోర్ట్గా నిలుస్తున్నారు. ఆయన ఆస్కార్ వరకు వెళ్లడం గ్రేట్ అంటూ అప్రిషియేట్ చేస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరిలో ఎవరు గొప్ప ఎవరు సొప్ప అనేది ఇల్లాజికల్ క్వశ్చన్ కదా. ఎందుకంటే వీరిద్దరి సినిమాలు మన ముందే ఉన్నాయి. వీరిద్దరి రివార్డులు మనకు ఎప్పుడూ అందుబాటులోనే ఉన్నాయి. విపరీతమైన ఫ్యాన్ బేస్ లో వీరి కుటుంబాలే టాలీవుడ్ లో టాప్ లో ఉన్నాయి. అలాంటి వీరిద్దరిని ఒకరితో మరొకరిని పోల్చడం, పనిగట్టుకుని మరి పరీక్ష పెట్టినట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఏంటి అనేది కొందరు ఫిలిం లవర్స్ వేస్తున్న ప్రశ్న. RRR సినిమాలోకి ఇద్దరు స్టార్ హీరోలు కావాలనుకున్నారు రాజమౌళి. స్టార్డమ్లో, క్రేజ్లో, పర్ఫార్మెన్స్లో సేమ్ టు సేమ్ ఉండాలనుకున్నారు. అందుకే అప్పటికే వారితో సినిమాలు చేసిన అనుభవంతోనే చెర్రీ అండ్ తారక్ని తీసుకున్నారు. ఇద్దరికి వారి వారి పరిధిలో పర్ఫార్మెన్స్ చేసే స్కోప్ ఇచ్చారు. యాక్షన్ సీన్లు ఇచ్చారు. గూస్ బంప్స్ వచ్చే ఎంట్రీలు ఇచ్చారు. అయినా కూడా కొందరు వీరి ఫ్యాన్స్ మధ్య పుల్లలు పెట్టే కార్యక్రమాన్ని నెట్టింట పీక్స్కు తీసుకెళ్లారు. ఆస్కార్ ఫర్ తారక్ అన్నారు. కాదు, ఆస్కార్ ఫర్ రామ్ చరణ్ అన్నారు. యుఎస్ఏలో తారక్ పాపులర్ అన్నారు. చెర్రీ కోసం యుఎస్ఏ ఊగుతోందన్నారు. కట్ చేస్తే ఇద్దరి ఇంగ్లీష్ యాక్సెంట్ మీద మీమ్స్, ట్రోల్స్ చేస్తూ కామెడీ చేసేశారు. అయితే ఇవన్నీ గమనిస్తూ వస్తోన్న చెర్రీ, తారక్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కాస్త వైల్డ్గా రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. ఎన్టీఆర్ ఆర్ చరణ్ ఈ రోజు తేలిపోవాలంతే అంటూ వీరి ఆగడాలపై సటైరికల్గా రియాక్ట్ అయ్యారు. వి ఫర్ RRR, వి ఫర్ చెర్రీ, తారక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వి ప్రౌడ్ ఆఫ్ ఫర్ బోత్ అంటూ పోస్టులు చేస్తున్నారు. ఆస్కార్ రాకున్నా ఆస్కార్ రేంజ్ పాపులారిటీ దక్కించుకున్నారు. తెలుగుడి టాలెంట్ ఏంటో హాలీవుడ్కు తెలిసేలా చేశారని అంటున్నారు. వీరిద్దరిని ట్విట్టర్లలో ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.